వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అరెస్టు తప్పదా? ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతి జరిగిందా? కమిషన్ల పేరుతో కోట్లు కొట్టేశారా? విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెబుతుంది? ఈ ఆటలో ఎంతమంది అరెస్టు కాబోతున్నారు? ఇంతకీ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్స్ ఏంటి? 123 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిందని ఆరోపణలు. మాజీ మంత్రి రోజా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఆట పేరుతో కమిషన్లు తీసుకున్నారని ఫిర్యాదు. విజిలెన్స్ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశం. బాధ్యులపై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్. మాజీ మంత్రి రోజా అరెస్టు తప్పదని ప్రచారం. వైసీపీ నేతల అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇలాంటి సమయంలో నెక్స్ట్ ఎవరు అనే ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం ఈ ప్రోగ్రాం లక్ష్యం. 123 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 47 రోజుల పాటు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ కీలక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు యువ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీషర్ట్లు పంపిణీ చేసింది. విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం 2.7 కోట్ల రూపాయలు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్ల రూపాయలు, పోటీల నిర్వహణకు 14.99 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. క్రీడా పరికరాల కొనుగోలులో కమిషన్లు, నాసిరకం కిట్ల పంపిణీ, నకిలీ విజేతలకు నగదు బహుమతులు, వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం లాంటి అనేక అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటి క్రీడల మంత్రి రోజా సాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థరెడ్డిని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షం భారీగా విమర్శలు గుప్పించింది. అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరుపుతామని ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజయవాడలోని సాప్ కార్యాలయంతో పాటుగా జిల్లా క్రీడా సంస్థల్లో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్ అధికారులు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రీడా పరికరాల కొనుగోలు, పోటీల నిర్వహణ, నగదు బహుమతుల కేటాయింపు లాంటి అన్ని అంశాలు పరిశీలించిన విజిలెన్స్ 40 కోట్ల రూపాయల వరకు నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందని సమాచారం. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. క్రీడల్లో వైసీపీ నేతలు చెప్పిన వాళ్ళకే విజేతలుగా ప్రకటించారనే విమర్శలు వినిపించాయి. వర్క్ ఆర్డర్లను అప్పటి మంత్రి ఆర్కే రోజా, మాజీ సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పిన వారికే ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉండగా ఇప్పుడు విజిలెన్స్ నివేదిక కీలకంగా మారింది. మాజీ మంత్రి రోజా, సాప్ మాజీ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటుగా మరికొందరు అధికారులపై కూడా కేసు నమోదు కావచ్చని, అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైన అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. ఇక అటు విజిలెన్స్ విచారణ ముగియడంతో కొందరు అధికారులు ఆందోళన మొదలైందనే ప్రచారం కూడా జరుగుతోంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అదే జరుగుతోందా అనే టెన్షన్ కొందరిలో కనిపిస్తోంది.
ఏమైనా విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటే ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.